హలో ఎవ్రీవన్, నేను మీ శ్రీహర్షాని. ఈరోజు నేను మీకు ఈ నవారా రైస్ గురించి షేర్ చేసుకోబోతున్నాను. ఈ నవారా అనేది ఏంటంటే ఇది దేశీవాలి విత్తనం. మనకు దీని పంటకాలం 120 రోజులు ఉంటుంది. చూడండి, ఈ నవారా బియ్యం అనేది ఇలా ఎరుపు రంగులో ఉంటాయి. మనకు దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటి అంటే మనకు వేరేవి నార్మల్ గా బయట వడ్ల నుంచి మాత్రమే మొలకలు వస్తాయి. ఇదేంటంటే మనకు బియ్యం నుంచి కూడా మొలకలు రావడం అనేది జరుగుతుంది. ఈ నవారా బియ్యాన్ని మనం రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వలన మన షుగర్ లెవెల్స్ ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓన్లీ షుగర్ అనే కాదు, బీపీ అయినా, మోకాల నొప్పులు, అలసట ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఈ నవారా రైస్ ని నార్మల్ గా అన్నంగా వండుకొని తినడానికి చాలా మంది ఇష్టపడరు, ఎందుకంటే ఇది చాలా కొంచెం చప్పగా ఉంటుంది. అందుకనే అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా రవ్వలాగా పట్టించుకొని మనం ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బియ్యాన్ని నానబెట్టుకొని మనము దోశలు కూడా వేసుకోవచ్చు. ఏంటంటే ఈ నవారా బియ్యాన్ని మేము కంప్లీట్ గా సేంద్రియ పద్ధతిలో పండించడం జరిగింది. ఈ బియ్యం కానీ, ఈ ఇడ్లీ రవ్వ కానీ ఎవరికైనా కావాలి అని అనుకుంటే మెట్పల్లిలోనే మా షాప్ ఉంటుంది. లోకల్ వాళ్ళైతే ఇక్కడ షాప్కి వచ్చి డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఎవరైనా నాన్ లోకల్స్ ఎవరైనా కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మా ఫోన్ నెంబర్స్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.